సీఎం ఇంట్లో పండగ, కోట్ల రూపాయలు దండగ. మొన్న అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చక్కగా సంక్రాంతి పండుగని అందరూ చక్కగా చేసుకున్నారు. మొన్న భోగి ముందు రోజు ఇట్నుంచి చూస్తే వాహనాలన్నీ అటు వెళ్ళినాయి. ఇటు నుంచి బట్టలు కొనుక్కొని ఇటు నుంచి కావాల్సినవి తీసుకొని అటు వెళ్ళినాయి. అటు నుంచి వచ్చేటప్పుడు అరిసెలు, లడ్లు, చెక్కలు, ఇలా కావాల్సిన పిండి వంటకాలతో మొత్తం డబ్బాలు వస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా రాలా. అంటే ఆ హైవే మీద చూస్తే వేల కార్లు నేషనల్ హైవే మీద అలా ఉన్నాయి. సరే, అందరూ పండగని చాలా చక్కగా నిర్వహించుకున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పండగని ప్రత్యేకంగా నిర్వహించుకున్నారు. అందరూ పండగని చేసుకోవటంలో ఒక్కొక్కరు 10 మంది కలిసి లేదా ఒకరి ఇంట్లో అట్లా చేసుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పండగని తన ఇంట్లోకి తెప్పించుకున్నాడు. ఎక్కడి నుంచి? తిరుమల నుంచి తెప్పించుకున్నాడు. ఎవరైనా కానీ ఒక పండగ సెలబ్రేషన్స్ అంటే దానికి ఒక పరిమితమైనటువంటి ఖర్చు, పరిమితమైనటువంటిది ఉండిద్ది. తిరుపతి నుంచి శెట్టి త్రివేణి అనేది చెప్పారు నాకు ఇంతకుముందు ఎవరు. అక్కడి నుంచి హైదరాబాద్ వాళ్ళంటే ఈవెంట్ నిర్వాహకులు వాళ్ళ చేత తిరుపతి సెట్టుని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వేయించారండి. ఆ సెట్టు విజువల్స్ ఒక్కసారి చూడండి. మొత్తం ఆ సెట్టు మొత్తం విజువల్స్ వేయండి ఒకసారి. మొత్తం స్క్రీన్ మొత్తం అది వేయండి. అసలు చాలా గ్రాండ్గా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అన్నమాట. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో సుమారు అంటే మనకి తెలిసి 2 కోట్లు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 కోట్లతోటి ఆ సెట్టింగ్ వేశారంటండి. భోగి మంట వెలిగించటం కోసం, అంటే దానికోసం చేసినటువంటి కార్యక్రమానికి 4 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి టీటీడీ వాళ్ళ ఆరోపణ. మనకు తెలిసి 2 కోట్ల పైన అయిందంటున్నారు. ఆ సెట్టింగ్కి ఖర్చు పెట్టి భోగి మంట నిర్వహణ చేశారు. ఆశ్చర్యం కదండి. ప్రజల సొమ్మండి. ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఆ రూపాయిని పన్నుల ద్వారా ప్రభుత్వానికి కడితే, ట్యాక్సుల రూపంలోనో, పెట్రోల్ రూపంలోనో, ఇంకొక రూపంలోనో వాళ్ళు కడితే, వాటికి ట్రస్టీగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని ఆ ఖర్చుని లేదా ఆ ఉన్న మొత్తాన్ని చక్కగా నిర్వహించడం కోసం చేయాల్సినటువంటి ఆ నగదుని ఈ రకంగా కోట్లు ఖర్చు పెట్టడం ఏమైనా సమంజసమైనటువంటి నిర్ణయంగా ఉందా? ప్రజలు అసలు ఆ అంశాన్ని గమనించాలి. గతంలో అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకనో అట్లా ఖర్చు పెట్టడం అనేటువంటి అంశంలో చాలా ఉత్సాహం వచ్చిద్దట్టుంది ప్రజల సొమ్ము. గతంలో మనం చూస్తే ఇటీవల కాలంలో అమరావతిలో వాళ్ళ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉద్దండరాయనపాలెమో లేకపోతే మందడమో ఆ పక్కన 4 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారండి. 4 కిలోమీటర్లో లేదా 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపు ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ చేసి మళ్ళీ వచ్చారు. అది హెలికాప్టర్ పైకి టేక్ ఆఫ్ అయ్యే లోపు కారు వేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడికి హెలికాప్టర్ ఆడారు ముఖ్యమంత్రి గారు. అంటే ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అనేది పక్కన పెట్టండి. అది 4 లక్షలు అయిద్దా, 10 లక్షలు అయిద్దా, ఎంత అయిద్ది అనేది. దావోస్ ఆయన వెళుతూ ఫ్యామిలీతోటి దావోస్ సమావేశానికి వెళ్ళినప్పుడు ప్రత్యేక విమానాన్ని తీసుకెళ్లారు. దానికి సుమారుగా అప్పట్లో 20 కోట్ల పైన ఖర్చు అయిందన్నారు. ప్రజల సొమ్మండి. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని ఈ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ప్రజల యోగక్షేమాలను చూస్తాను, శాంతి భద్రతలను పరిరక్షిస్తాను,
అని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఏంటనేది అర్థం కావట్లేదు. తిరుమల మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద వారికి విపరీతమైనటువంటి భక్తి ఉంటే వారు అక్కడికి నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఆ దేవుడి సంబంధించినటువంటి దేవాలయాన్ని నిర్మించారు, ఈరోజు తీసేసారు, అయిపోయింది. 2 రోజులే, 2 రోజులకి 2 కోట్లు కావచ్చు, 4 కోట్లు కావచ్చు ఖర్చు పెట్టేటువంటి రైట్ ఎక్కడుందండి? అసలు ఎలా ఖర్చు పెడతారండి ముఖ్యమంత్రి గారు? ప్రతి దాంట్లో ఆ రకమైనటువంటి ఖర్చు. సరే, వారు ఖర్చు దగ్గర వెనకాడరు అని అంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హిమాలయ వాటర్ బాటిల్ని, ఇదేమన్నా కిన్లే, ఇది కాకుండా హిమాలయ వాటర్ బాటిల్ 100 రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కిన్లే బాటిల్ అయితే 5 రూపాయలకో 7 రూపాయలకో వచ్చింది. ఎందుకు 100 రూపాయల వాటర్ బాటిల్ ప్రజల సొమ్ము ఎలా తగలేస్తారని అడిగారు. ఓకే, ఆయన ఆ రోజు అడిగిన ప్రశ్న సమంజసమే. ముఖ్యమంత్రి గారు 100 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ ఎలా ఇచ్చేస్తారు? కిన్లే బాటిల్ అందరూ తాగొచ్చు కదా, లేదంటే ఆయన సొంత నిధులతోటి కొనుక్కొని తాగాలి. మరి ఆ రోజు నువ్వు అంత ప్రజల తరపున ప్రశ్నించినటువంటి వ్యక్తివి ఈరోజు భోగి మంటల్లో కోసం, భోగి పండగ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ కోసం 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని అంటే, శుభ్రంగా ఆ భోగి మంటలు ఇచ్చేయటం కోసం మహా అయితే 400 రూపాయలు పెడితే మంచి కట్టెలు వస్తాయి, చక్కగా ఇచ్చేయచ్చు. సేమ్ అదే, ఇంకేమీ లేదు. దానికోసం 4 కోట్లు ఖర్చు పెట్టడం ఏంది? 400 రూపాయలతో అయిపోయేది, లేదంటే 4,000 రూపాయలతో అయిపోయేది, లేదంటే 40,000 రూపాయలతో అయిపోయేది. మహా ఖర్చు పెట్టి మీరు పెద్ద గ్రాండ్గా చేసిన 4 లక్షల రూపాయలతో అయిపోయేది. దానికి 4 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? ప్రజల సొమ్ము. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? ప్రజల ఆస్తులకి పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉండి ప్రజల ఆస్తులని ఈ రకంగా ఖర్చు పెట్టేయటం అనేటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి వారిని వారు సమర్థించుకుంటారేమో కానీ అది కరెక్ట్ కాదు. నిన్న మనం చూస్తే గిరిజన మహిళ 6 నెలల గర్భిణి, సరైనటువంటి చికిత్స అందక ఆమె ఆసుపత్రికి వెళ్ళేలోపు చనిపోయింది. ఆ భర్త బండి మీద కూర్చోబెట్టుకొని భార్య శవాన్ని మధ్యలో తను ఏడుస్తూ, ఆ విజువల్ ఉంటే వేయండి అయ్యా, ఏడుస్తూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత హృదయ విదారకమైనటువంటి అంశం అది. ఇలాంటి ఈ 4 కోట్ల రూపాయలు, మొన్న దావోస్కు పెట్టినటువంటి ప్రత్యేక విమానం కోసం పెట్టిన 20 కోట్ల రూపాయలు, లేకపోతే 10 కిలోమీటర్లకి 4 కోట్లకి హెలికాప్టర్ కోసం వాడుతున్నటువంటి ఖర్చు కనుక పెట్టినట్టయితే, గిరిజన ప్రాంతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మోటార్ అంబులెన్స్లు అని చెప్పి వాహనాలకి పక్కన టిక్కీ ఇచ్చారు. అవి ఆయన ప్రవేశపెట్టాడన్నట్టు ఉద్దేశంతో వాటన్నిటిని తీసేసినట్లున్నారు. ఇప్పుడు కొత్త బళ్ళు కొని వాటన్నిటినీ కూడా నిర్వహణ కోసం అక్కడ పెట్టవచ్చు కదా, పెడితే వాటికి ఆ సర్వీస్కి ఉపయోగపడేది కదా. ఇది మనకి కనపడి, ఆ మహిళ పోయినటువంటి ప్రాణం మనకు కనపడింది ఎవరో వీడియో తీస్తే. మరి అలాంటి కనపడకుండా ఉన్నటువంటి ప్రాణాలు ఎన్నున్నాయి?